హాయ్ హలో, నేను మీ గణేష్ సాయిల్ మల్లిశెట్టి. వెల్కమ్ టు గణేష్ ఏ టు జెడ్ ఇన్ఫో. ఈరోజు మనం క్యాస్ట్, ఇన్కమ్, ఓబీసీ సర్టిఫికేట్ ఎలా ఫిలప్ చేసుకోవాలో చూసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాస్ట్, ఇన్కమ్, ఓబీసీ సర్టిఫికేట్, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ దగ్గర మీ పేరు, మీ తండ్రి యొక్క పేరు, మీ అడ్రస్ ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సచివాలయాల్లో ఈ అప్లికేషన్ ఈ పైన కనబడుతున్న ఏదైతే ఈ పేజీ ఉందో ఈ పేజీ కొన్ని సచివాలయాల్లో ఇవ్వరు. అలాంటప్పుడు మీరు ఈ పేజీ కంపల్సరీ అనేవి ఇక్కడేం లేదు కాబట్టి మీరు వదిలేసేయండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీ ఇంట్లో ఎవరికన్నా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అప్లై చేసింటే వాళ్ళ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఆ పేజీ తర్వాత ఈ పేజ్ వచ్చింది అనమాట. సో ఆ పేజీ లేకపోయినా ఈ పేజ్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ గౌరవనీయులైన మీ మండలం, జిల్లా, క్యాస్ట్కి అయితే క్యాస్ట్, ఇన్కమ్కి అయితే ఇన్కమ్, లేదు క్యాస్ట్ ఇన్కమ్ రెండు కావాలంటే ఇలాంటివి 2 అప్లికేషన్లు అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. లేదా ఓబీసీ కూడా కావాల్సి ఉంటే ఇలాంటి అప్లికేషన్ 3 ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని పేరు, మీ పేరు, తల్లి లేదా తండ్రి, ఆడపిల్లలకు పెళ్ళి అయితే భర్త పేరు, లింగం, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి నెంబర్, డిస్టిక్, మండల్, గ్రామం, పిన్ కోడ్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్. రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి 7,000 అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఏ రేషన్ కార్డు నెంబర్ అయినా వేయచ్చండి. ఇక్కడ కులం, మీ కులం ఏందో వేయండి. ఉపకులం, ఒకవేళ మీ కులంలో ఉపకులం ఉంటే ఉపకులం వేయండి. మతం, ఆల్మోస్ట్ కులం, ఉపకులం ఉండేది వచ్చేసి హిందువుల్లో ఉంటాయి కాబట్టి ఈ వెనక హిందువులు వేయండి. లేదు మీరు ముస్లిమ్స్ అయితే అక్కడ కులం వేయండి. మీరు ఓసీనా బీసీనా అని, మతం ముస్లిం అనేయండి. క్రిస్టియన్స్ అయితే అది ఏమి ఫిలప్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు కులం కానీ మతం కానీ మతం ఉంటాయి, కులం ఉండవు కాబట్టి మీరు అక్కడ కులం వేయాల్సిన పని లేదు. సంవత్సరం ఆదాయం, తర్వాత దరఖాస్తు దాని సంతకం. ఇక్కడ సంతకం పెట్టి ఇందాక నేను చెప్పినట్లుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, తర్వాత మీ ఇంట్లో ఎవరిదన్నా ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అప్లై చేసింటే వాళ్ళ యొక్క జిరాక్స్ దీనికి పిన్ చేసి మీ సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే 15 రోజుల నుంచి 20 రోజుల లోపు మీకు ఇన్కమ్ క్యాస్ట్ రావడం జరుగుతుంది.